చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్ గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. ఏం అడ్డంకులు వేయొద్దు, ట్రాన్స్పరెంట్ గా చేసే నెల రోజుల లోపల కథం పట్టిద్దాం. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, ఓ పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని. నియతే లేదు, మన్ను లేదు. నియతనోడు 500 రూపాయలు ఇయ్యడా, కోడ్ అడ్డం వస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది. ఇప్పుడు ఏం కోడ్ అడ్డం వచ్చిందండి? ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయలే, ఇప్పటిదాకా రూపాయి చేయలే. అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటు అడుగుతారు? ఏం చెప్పి ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్న నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కునేది కొద్ది గొప్ప అడగొచ్చు. ఇక అది కరెంట్ కూడా లేదు. ఇక నేను రాయకల్ మీటింగ్ అయితే 2 సార్లు కరెంట్ విగింది. ఏం చెప్పి అడుగుతారు ఓటు? లాస్ట్ ఎలక్షన్ అంటారా? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 years నుంచి వింటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ విన్నా నేను. అసలు అజెండానే లేదండి మీకు. రుజువు చేసిండ్రా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓడు మేసిండు, గద్దెనెక్కి మేసిండు. మరి పైసలు రాలేదని రుజువు చేసిండా? 10 ఏళ్ళైనా కూడా ఆరోపణలు చేస్తారండి? 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాక రుజువు చేసుకోవచ్చు కదా. రాష్ట్రమైనా, కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా 140 కోట్లల్లో అంత్యోదయ, అందరూ సమానం. ఇదే మా పాలసీ. ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానంగా వస్తాయి.